ఇప్పుడు డాక్టర్ అవ్వాలనే చదివారా? పేరు ముందు మాత్రం డాక్టర్ కావాలనే చదివాను. ఓకే. అంటే నేను డెంటిస్ట్ని ప్రొఫెషనల్ గా, బట్ నాకు అంతగా ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మెడికల్ కాస్మెటాలజీ కూడా చేశాను. ఇప్పుడు అది కూడా అయిపోయింది. ఇంకేదన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవి చేద్దాం అనుకుంటున్నాను. డెంటిస్ట్ అంటే నిజంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? డెంటల్లోనా ఇప్పుడు కూర్చున్నాను కదా, ఈ పోస్చర్ అందరికి స్ట్రైట్ గా ఉంటది, మాకు మాత్రం బెండ్ అయిపోయి ఉంటది. ఎందుకలా? అంటే ఒంగొని చేస్తూ ఉండాలి కదా, ఇంకా వాళ్ళు ఓకే. చేసి 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 స్పైన్ బెండ్ అయిపోద్ది అనమాట మాకు. సో అదే పెద్ద మైనస్ మాకు. ఓకే, ఇప్పుడు మీకు కూడా ప్రాబ్లం అయిపోయింది అయితే. మరి 5 years చేస్తాం కదా అట్లాగే బెండ్ అయ్యి చేస్తూ ఉంటాం కదా, అది మాకు మేజర్ మైనస్ అనమాట డెంటల్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ డెంటిస్ట్ నుంచి ఇప్పుడు వచ్చిన స్టేజ్ ఏంటి? ఇప్పుడు మెడికల్ కాస్మెటాలజిస్ట్ అనమాట. అంటే స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం అనమాట అలా. ఓకే, ఇప్పుడు మీ ఓనా లేదంటే వర్కింగ్ ఎలా? పాస్డ్ అవుట్ అయ్యి 1 year అవుతుంది. 1 year తర్వాత 6 months ఈ కోర్స్ చేశాను. ఇప్పుడు వర్కింగ్ ప్రెసెంట్ అదర్ క్లినిక్స్ లో. మేబీ ఫ్యూచర్ లో డబ్బులు సంపాదించి ఓకే పెట్టుకోవాలి. ఓకే, కానీ చాలా గ్రేట్ తెలుసా, చాలా మంది చిన్న ఉన్నప్పుడు ఏం అవ్వాలనుకుంటున్నా అంటే డాక్టర్, పోలీస్ ఇలా చెప్తారు, కానీ రీచ్ అవ్వడం చాలా కష్టం ఉంటది అందరికి. సో సక్సెస్ఫుల్ గా రీచ్ అయిపోయారు. యాక్చువల్ గా ఇంకా రీచ్ అవ్వాలి. ఇప్పుడు నాది యూజీఏ కదా అయింది, సో నెక్స్ట్ పీజీ చేయాలి, చూడాలి మరి. ఓకే, బట్ ఆ ప్రైజెస్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి, సో మెల్లగా చేయాలి.